సేంద్రియ ఇత్తనాల తయారీ మనం బయట నుంచి తెచ్చుకుని వాటికి కొన్ని యాడ్ చేసుకుంటూ మనం సేంద్రియ ఇత్తనాలుగా తయారు చేసుకోవచ్చు. ఇవైతే నేను అమెజాన్లో ఈ సీడ్ అయితే తీసుకున్నాను. ఇది తమ్మ ఆకారంలో ఉండే పందుడు చిక్కుడుకాయలు. ఫుల్ పీచు పదార్థం అనేది దీంట్లో ఉంటుంది. ఎంత హెల్తీగా వచ్చినాయో చూడండి. ఆరోగ్యానికి ఇలాంటివి కొన్ని చాలా హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. కాయ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. సాయిల్ అయితే ఈ వర్షాలు పడ్డాయి మాకు నెల్లూరులో ఈ మధ్యకాలం తుఫాను, సాయిల్ అంతా ఎగిరిపోయింది. దాన్ని చూడాలి. ఇవి పందుడు చిక్కుడులో గింజుండే పందుడు చిక్కుడుకాయ. ఇది కూడా నేను అమెజాన్లోనే సీడ్ తెప్పించాను. కొన్ని సీడ్స్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేస్తాను. వాటిని ఏంటంటే మళ్ళీ నేను సేంద్రియవి వాటికి ఇచ్చి మ్యాక్సిమం ఏమీ వేయను. సాయిల్ ప్రోటీన్స్ మాత్రమే ఇస్తాను. ఎంత హెల్తీగా పెరిగినాయి చూడండి. దీంట్లో ఇదైతే మనకి అలసందలు ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. దీన్ని కూడా నేను ఒక ప్లాంట్ని అయితే ఇది మన ఇంట్లో సీడే. ఇది వేరే ప్లాంట్ ఉంటే దాని సీడు తీసేటప్పుడు పడుతూ ఉంటాయి కదా, వాటితో వచ్చినాయే ఇవి. ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. కొన్నిట్లో అయితే సీడ్కి అయితే కంపల్సరీగా వదిలేస్తాను. వీటిని అప్పటికప్పటికే వేసుకోకూడదు. సీడ్స్ ఏంటంటే కొంచెం డ్రై చేసుకొని కొంచెం దీని ప్రాసెస్ వేరు ఉంటుంది. అలా చేసుకొని వేసుకున్నామంటే హెల్తీగా వస్తాయి. ఇవన్నీ నేను సీడ్ కోసం ఎత్తిపెట్టినవి. ఈ కాకర అయితే మన సీడే. ఇది నేను సీడ్ తీసి మేకింగ్ దాన్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు తుఫాన్ వచ్చేసింది. అదేంటంటే అక్కడక్కడ పడి గింజలు ఇంచుమించు ఒక 10 కాకర చెట్లు ఉండే. ఇది చిన్న కాకరకాయ. ఇదైతే నా చిన్న బాబుకి చాలా చాలా ఇష్టం. కాకరకాయ అంటే అవాయిడ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో వాడు మాత్రం కాకరకాయని మస్తు తింటాడు. ఇదైతే బెండ ఆల్రెడీ అన్నీ తీసేసాను. మనకైతే దండిగా గింజలు ఇచ్చాయి పాపం. ఈ 3 చెట్లే నాకు చాలా సీడ్ ఇచ్చింది. మొన్న ఒకటి పీకేసాను. ఎంత బాగుందో చూడండి. కాకరకాయలు చిన్న కాకరకాయలు చేదు ఎక్కువ ఉంటుంది. ఇది సీడ్ కోసం సొరకాయ పెట్టాను. 2 పెట్టాను. ఒకటైతే సీడు ఎట్టో గల్లంతయి, ఇదిగో దాని పిల్ల ఇది అనుకోండి.